Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. అడ్వాన్స్ బుకింగ్స్ లో లియోని బీట్ చేసిన గుడ్ బై డగ్లీ ఫిల్మ్ ఈసారి పెట్టెడు కేటంతోనే హిట్ కొడతా అంటున్న అఖిల్. టీజర్ హిట్, ట్రైలర్ ఫ్లాప్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. రీసెంట్ బ్లాక్ బస్టర్ కోట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 11th నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. చిరు విశ్వంబర రిలీజ్ డేట్ ఫైనల్లీ లాక్ అయింది. ఈ జూలై 23న ఇంద్ర రిలీజ్ అయిన డేట్ నే సెంటిమెంట్ గా ఫిక్స్ చేసుకుంది మూవీ టీమ్. ఈ సినిమా ఓటీటీ పరంగా కూడా పెద్దగా ఆఫర్స్ అయితే ఏం రాలేదు. ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఏప్రిల్ 12న రిలీజ్ కానుంది. ఇదైతే రాముల వారిపై ఉండే భక్తి సాంగ్. వదిలే 2 ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. టీజర్ ఎంతలా ఇంప్రెస్ చేసిందో ట్రైలర్ అదే విధంగా డిసప్పాయింట్ చేసింది. కాన్సెప్ట్ వైజ్ ఇప్పటికీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, బట్ ఆ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, డబ్బింగ్, డైలాగ్స్ ఏది కూడా ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు. తమన్నాకి డబ్బింగ్ చెప్పారన్నప్పుడు అమ్మయ్య అనుకున్నా, బట్ ఆ డైలాగ్ డెలివరీ చూసాక చాలా హారబుల్ గా అనిపించింది. ఇక తమన్నా మార్క్ ఓవర్ యాక్షన్, ఆ దయ్యం క్యారెక్టరేషన్ ఆయన ఓవర్ యాక్షన్ కూడా ట్రైలర్ లో అతికిచ్చినట్టు ఉన్నాయి. టీజర్ కట్ చేసిన ఎడిటర్ వాల్యూ ట్రైలర్ చూసాక అర్థమైంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెన్సర్ వర్క్ కంప్లీట్ అయింది. సెన్సర్ నుంచి యూబీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. రన్ టైం వచ్చేసి 2 hours 24 minutes. విజయశాంతి గారు ఉన్నారు కాబట్టి మినిమం కంటెంట్ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాటోగ్రాఫ్ మూవీ హెవీ కాంపిటీషన్ వల్ల రీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ రాగా ఫైనలీ ఏప్రిల్ 18th లాక్ చేసుకుంది ఈ ఫిల్మ్. నిన్నైతే ట్రైలర్ రిలీజ్ అవగా ట్రైలర్ కట్ ఇంప్రెసివ్ గా ఉంది అండ్ ట్రైలర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. బట్ ఇంత సడన్ గా అకేషన్ లేకుండా రీ రిలీజ్ చేయడానికి అర్థం ఏంటో మీలో ఎంతమంది మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. వీర ధీర సూర సినిమాకి హిట్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ అయితే ఫ్లాప్ రేంజ్ లో వచ్చాయి. బట్ లాంగ్ రన్ లో మాత్రం మంచిగా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు 59 కోట్ల వరకు గ్రాస్ ని 29 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 7 కోట్ల దూరంలో ఉంది ఈ ఫిల్మ్. ఈ 2 days లో పెద్దగా రికవర్ చేసే ఛాన్సులు లేకపోవడంతో ఓవరాల్ గా ఫ్లాప్ అడ్డిక్తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. నాని హిట్ 3 మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ మంచి హిట్ అవగా సెకండ్ సాంగ్ రేపు ఈవినింగ్ 6 PM కి రిలీజ్ చేయబోతున్నారు. ఇది కూడా హిట్ అయిందంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పాలయ్య హరిశంకర్ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. కేవీఎన్ ప్రొడక్షన్ వాళ్ళు మూవీని తెరకెక్కించబోతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ మంత్ లోనే సినిమా స్టార్ట్ కానుంది. ఎలా అయితే పైసా వసూల్ సినిమాకు ఒక డిఫరెంట్ బాలేనే చూసామో, హరిశంకర్ స్టైల్లో కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అఖిల్ 6 మూవీకి సంబంధించిన గ్లిమ్స్ ఈ రోజు రిలీజ్ అయింది. మూవీ టైటిల్ లెనిన్. గ్లిమ్స్ చూసాక ఒకటే అనిపించింది, ఇది పోయినట్టే. అసలు ఆ కలర్స్, లుక్స్, డైలాగ్స్ అండ్ సెట్స్, అతికిచ్చిన గెడ్డం విక్ అండ్ అఖిల్ శ్రీలీల కాంబో ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అసలు అఖిల్ కి ఉన్న పరంగా ఈ లుక్ ఎందుకు అవసరం వచ్చిందో, దసరా కాయిన్స్ కంద సినిమాలో లుక్స్ అన్నిటిని మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో సరిగ్గా అఖిల్ అదే లుక్ లో వచ్చాడు. అండ్ ఆ డైలాగ్ ఏదైతే ఉందో, పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా, పేరుండదు. పట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటాది. సినిమా మీద ఉన్న కాస్త హోప్స్ ని కూడా పోయేలా చేసింది. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఉండే డైలాగ్ అది. పైగా యాక్టింగ్ కింగ్ అయిన అఖిల్ పక్కన యాక్టింగ్ క్వీన్ శ్రీలీల. మీకీ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అజిత్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో లియో మూవీని బీట్ చేసింది. రిలీజ్ కి 2 days ముందు వరకు చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో నిన్నటి వరకు 11.5 కోట్ల గ్రాస్ తో తమిళనాడులో లియో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా గుడ్ బై డగ్లీ ఏకంగా 12.5 కోట్ల పైన గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. సో రేపటికి 14 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా. సో రిలీజ్ కి ముందు వరకు చూసుకుంటే 15 నుంచి 17 కోట్ల మధ్య క్రాస్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. ఇదైతే మాస్ బ్యాటింగ్. టాక్ వచ్చిందంటే డే 1 తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డులు పడ్డాం పక్కా. అల్లు అర్జున్ 22nd మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో ఈ రోజు అఫీషియల్ గా రిలీజ్ చేసింది మూవీ టీమ్. బట్ రెస్పాన్స్ అయితే అనుకున్న రేంజ్ లో లేదు. ఈ వీడియో చేసే టైంకి ఆ వీడియోకి లైక్స్ 1,60,000 రేంజ్ లో మాత్రమే వచ్చాయి. వ్యూస్ అయితే 2 million మాత్రమే టచ్ చేశాయి. అండ్ చూసిన కొంతమందినా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారంటే ఎన్నో. అట్లే ఇలాంటి సినిమా తీస్తారంటే ఎవరూ నమ్మట్లేదు. పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా అనౌన్స్మెంట్ వీడియోకి ఇంత డల్ రెస్పాన్స్ అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే కంటెంట్ తో ఎలాగైనా సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. చూడాలి మరి మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న జాట్ అండ్ గుడ్ బై డగ్లీ సినిమాల్లో మీరు ఏ మూవీకి వెళ్తారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.